ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి భక్తుల తాకిడి మొదలైంది. ఇక్కడే అష్టముఖి కోనేరులో అమావాస్య శనివారం రోజున స్నానాలు చేస్తే మోక్షం లభిస్తుంది అన్న నమ్మకంతో భక్తులు వందలాది మంది వచ్చారు. భక్తుల రాకతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వాహనాలను గుట్ట కింది భాగంలోనే ఉంచారు. భక్తులు కాలినడకన ఆలయంపైకి వెళ్తారు. నరసింహావతార కథా పరమానంద సుధా నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఈరోజు అమావాస్య మార్గశిర మాసంలో వచ్చినందుకు ఇది ధనుర్మాసం కాబట్టి అతి పవిత్రమైన రోజు కాబట్టి ఆ కోనేట్లో అష్టముఖి కోనేరు ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రమే శ్రీమన్నారాయణ మంత్రము. అందులో స్నానమాచరిస్తే అష్ట కష్టాలు పోయి సంతానం లేని వారికి సంతానము, సంపద లేని వారికి సంపద ఆ భక్తులకు నమ్మకం. అందులో స్నానమాచరించి శివాలయంలో దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వస్తారు. మార్గ మధ్యంలో వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి, అక్కడ కూడా ప్రదక్షిణాలు చేసుకొని భక్తులు వెళ్తుంటారు. అష్ట కష్టాలు పోయి అష్ట ఐశ్వర్య సంపత్తులు వస్తాయని భక్తులకు నమ్మకం. భక్తుల తాకిడి గమనించి ఆలయ కమిటీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎడపల్లి ఎస్ఐ రామానాయుడు ఆధ్వర్యంలో 50 మంది సిబ్బంది బందోబస్తు పర్యవేక్షించారు. అమావాస్య సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క టెంపుల్ యొక్క విశిష్టత చాలా గొప్పదనంగా ఉంది. అదేవిధంగా అష్టకోణి యొక్క కోనేరు ఉంది కదా, ఈ కోనేరు యొక్క ప్రతిష్టత కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి శని దోషాన్ని నివారణ చేసుకోవడానికి కోసమని శని యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పి ఈ అష్టకోణి కోనేరులో స్నానం చేస్తే దాని పవిత్రత చాటుకుంటుంది. ఈరోజు ఇక్కడ జానకంపేట ఎడపల్లి మండలం జానకంపేట శివారులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎందుకంటే ప్రతి సంవత్సరం శనివారం రోజు అమావాస్య వచ్చిన రోజు చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా పుణ్యంగా భావించి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దానికి అనుగుణంగా మేము ఒక 60 మంది సిబ్బందితో సరైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వీలుగా కోనేరు దగ్గర కానీ అలాగే గుడిలో దర్శనం కానీ ఎక్కడ ఎటువంటి పార్కింగ్ దగ్గర కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ గౌడ్, గ్రామ పెద్దలు బండారి దశరథ్, భాస్కర్ రాజు, వరద గౌడ్, కిషన్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, రాజు నవీన్ ఉన్నారు.